నమస్కారం వెల్కమ్ టు మన న్యూస్ నేను మీ యాంకర్ సుకన్య ద ఫాస్టెస్ట్ రీజనల్ న్యూస్ కొన్ని ఆరోపణల ప్రకారం ఇక్కడికి రావడం జరిగింది. సర్ప్రైజ్ చెక్ పోలీస్ స్టేషన్ చెక్ చేయడం జరిగింది. ఆరోపణలు ముఖ్యంగా ఈ ఇసుక ట్రాక్టర్లు ఇసుక ఏదైతే ఇక్కడ స్మగ్లింగ్ జరుగుతుందో దానిపైన ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణల పైన కొంత మాత్రమే ఇన్ఫర్మేషన్ వచ్చిండే. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇక్కడ వచ్చి చెక్ చేస్తే అది విషయం ఇక్కడ 10 ట్రాక్టర్లు పరిసర ప్రాంతాలను లోపల పెట్టబడి ఉన్నాయి. దానిపైన ఏదైతే విచారించినామో ఇప్పటివరకు ఉన్న విచారణలో కొన్ని డబ్బులు కలెక్ట్ చేశారని చెప్పేసి, రెగ్యులర్గా మామూలుగా కలెక్ట్ చేస్తున్నారని చెప్పేసి, తర్వాత ఇంకా చాలా ఇర్రెగ్యులారిటీస్ కూడా కొన్ని కేసెస్లో కనిపించడం జరిగింది. అవన్నీ కూడా మేము రిపోర్ట్గా తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించడం జరుగుతుంది. ఇది అందరూ ట్రాప్ కేసు అనుకుని నాకు చెప్తా ఉన్నారు, కానీ ట్రాప్ కేసు కాదు, ఇది సడన్ సర్ప్రైజ్ చెక్. ఇది మాత్రమే ఇది ఆరోపణల ప్రకారం ఉన్న ప్రకారం మేము చెక్ చేయడం జరిగింది. దానిలో కొన్ని ఇక్కడ దానికి ఆధారాలు కూడా దొరికినాయి. ఆ ఆధారాల ప్రకారం మేము రిపోర్ట్ పంపిస్తాము. తర్వాత ఈ ఏరియాలో చాలా రోజుల నుంచి కూడా మాకు ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. ఈ ఇసుక విషయంలో చాలా స్మగ్లింగ్ జరుగుతూ ఉన్నది. చాలా వందల ట్రాక్టర్లు ఈ ఏరియా మొత్తం మీద ఈ మంజీరా నది నుంచి తీసుకువెళ్తున్నారని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సరైన ఎవరైతే కంప్లైంట్లు ఉన్నారో వాళ్ళు కొంతమంది భయపడి ముందుకు రావటం లేదు. ఇందులో కూడా చాలామంది ముందుకు వచ్చినట్టే వచ్చి మళ్ళీ భయపడి వెనక్కి పోతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎవరైతే కంప్లైంట్ ఇవ్వదలుచుకున్నారో మామూలు పబ్లిక్ కానీ ఇంకెవరైనా సరే భయం లేకుండా ఏసీబీకి ఫిర్యాదు చేయాలి. ఈ ఫిర్యాదుదారుల వివరాలు ఎట్టి పరిస్థితుల్లో మేము బయటకు చెప్పడం జరగదు. ఇలాంటి అరికట్టాలనుకున్న వాళ్ళు ముందుకొచ్చి మాకు చెప్పొచ్చు. మీకు వచ్చినటువంటి ప్రెస్ నోట్లో కూడా మేము అన్నీ కూడా 1064 ఇది టోల్ ఫ్రీ నంబర్, ఇది ఎవరైనా ఫోన్ చేయొచ్చు. తర్వాత ట్విట్టర్ ఉంది, తర్వాత వాట్సాప్ గ్రూప్ సంబంధించిన వివరాలు కూడా మీ అందరికి ఇచ్చడం జరిగింది. ఇందులో ఇవన్నీ కూడా పబ్లిక్కి తెలియజేసి, ఇంకా ఈ ఆఫీసే కాకుండా ఇతర డిపార్ట్మెంట్లు ఎలాంటి లంచం సంబంధించిన విషయాలు ఉన్నా కానీ పోలీసులకు మన ఏసీబీకి తెలియజేస్తే తగిన విధంగా వాళ్ళ పేరు వివరాలన్నీ గోప్యంగా ఉంచుతూ వాళ్ళకి న్యాయం చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. చెప్పాను కదండి, ఇందులో ఫిర్యాదు లేదు, ఆరోపణలు ఉన్నాయి. ఈ పోలీస్ స్టేషన్ పైన ముఖ్యంగా ఇసుక మాఫియా పైన జరుగుతున్నటువంటి ఆరోపణలు మాకు బయటకు తీసుకొచ్చి చెప్పడం జరిగింది. దాని విషయంలోనే మేము ఈ సడన్ సర్ప్రైజ్ చెక్ ఏమండి పోలీసు కొంత సరే. 10 ట్రాక్టర్ల విషయం ఏదైనా బయటపడ్డదా సార్? అవును, 10 ట్రాక్టర్లు ఇక్కడ ఉన్నాయి. అది ఆరోపణ ఏదైతే వచ్చిందో దాని ప్రకారమే ఇక్కడ ఉన్నాయి. అవి ఇర్రెగ్యులారిటీతోనే ఉన్నాయి, కేసులు అయినాయి, కానీ దానిలో కొంత డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే విషయాలు కూడా కొంత బయటపడతా ఉంది. ఇంకా ఫర్దర్గా ఎంక్వైరీ చేయాల్సి ఉంది. ఆ ఎంక్వైరీ తర్వాత మిగతా వివరాలు చెప్తాం.